లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. మే 26న ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన స్కెడ్యూల్ ఉందని తిరిగొచ్చాక హాజరవుతారని కేటీఆర్ వివరణ ఇచ్చారు. దీంతో ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులపై నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు సహకరిస్తానని ట్వీట్ చేశారు ఆయన. అయితే పాలన చేతకాని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఓటుకు నోటు కేసు కూడా ఏసీబీ దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి తనపై ఏసీబీ కేసులున్నాయని, ఇద్దరిలో దోషులెవరు నిర్దోషులెవరని తేల్చేందుకు న్యాయమూర్తి సమక్షంలో లై డిటెక్టర్ టెస్టు చేయించుకుందామని సవాల్ చేశారు కేటీఆర్. లై డిటెక్టర్ టెస్టు చేయించుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. పదే పదే విచారణల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.